హాస్పిటల్ ఉన్న టైంలో క్లెయిమ్ కోసం టెన్షన్ తీసుకోవద్దు. ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత మీకు క్యాష్లెస్ క్లెయిమ్ మరియు బిల్స్ రియంబర్స్మెంట్ క్లెయిమ్ ప్రాసెస్ క్లియర్గా అర్థమవుతుంది. స్టెప్ నెంబర్ 1, హాస్పిటలైజేషన్ ప్లాన్. మీరు హాస్పిటలైజేషన్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ స్టెప్ చేయాల్సింది ఏంటి అంటే 2NIDI క్లెయిమ్ మేనేజర్కి కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే మీరు వెళ్ళిన హాస్పిటల్ నెట్వర్క్ లిస్ట్లో ఉందా, లేదంటే నాన్ నెట్వర్క్ లిస్ట్లో ఉందా, లేకపోతే బ్లాక్ లిస్ట్లో ఉందా చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. స్టెప్ నెంబర్ 2, క్యాష్లెస్ క్లెయిమ్ ప్రాసెస్. మీరు వెళ్ళిన హాస్పిటల్ నెట్వర్క్ లిస్ట్లో ఉంది అంటే ఇది క్యాష్లెస్ క్లెయిమ్. అప్పుడు చేయాల్సింది ఏంటి అంటే మీ డాక్టర్ రిపోర్ట్స్, హాస్పిటల్ నోట్స్, స్కాన్ రిపోర్ట్స్ అన్నీ కూడా 2NIDI క్లెయిమ్ మేనేజర్కి షేర్ చేయండి. వాళ్ళు మీ రిపోర్ట్స్ని రివ్యూ చేసి ఏమైనా కరెక్షన్ ఉంటే ముందుగానే చెప్తారు. ఆ తర్వాత ఇన్సూరెన్స్ డెస్క్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి క్లెయిమ్ కోసం అప్లై చేస్తారు. ఇలా ప్రాసెస్ చేయడం వల్ల మీ క్లెయిమ్ అనేది త్వరగా అప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ. పాయింట్ నెంబర్ 3, రియంబర్స్మెంట్ క్లెయిమ్. మీరు వెళ్ళిన హాస్పిటల్ నాన్ నెట్వర్క్ లిస్ట్లో ఉంది అంటే అది బిల్స్ రియంబర్స్మెంట్ క్లెయిమ్. మీరు చేయాల్సింది ఏంటి అంటే అడ్మిట్ అయిన తర్వాత వితిన్ 24 hours తర్వాత మీరు కస్టమర్ కేర్కి కాల్ చేసి మీ క్లెయిమ్ని ఇంటిమేషన్ ఇవ్వాలి. ఆ తర్వాత మీరు డాక్యుమెంటేషన్స్ అన్ని కలెక్ట్ చేసి 2NIDI క్లెయిమ్ మేనేజర్కి షేర్ చేయాలి. స్టెప్ నెంబర్ 4, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ లిస్ట్. రియంబర్స్మెంట్ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ముందుగానే క్లెయిమ్ ఫామ్, అందులో పార్ట్ ఏ కస్టమర్ ఫిల్ చేయాల్సి ఉంటుంది, పార్ట్ బి హాస్పిటల్ వాళ్ళు ఫిల్ చేస్తారు, డాక్టర్ సిగ్నేచర్ పెడతారు, కంపల్సరీ హాస్పిటల్ స్టాంప్ ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా రిమైనింగ్ డాక్యుమెంట్స్ కావాలి. అవి ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ కన్సల్టేషన్ పేపర్స్, సెకండ్ పాయింట్ ఇండోర్ కేర్ షీట్, థర్డ్ పాయింట్ డిశ్చార్జ్ సమ్మరీ, ఫోర్త్ పాయింట్ స్కాన్ రిపోర్ట్స్ కావాలి, ఫిఫ్త్ పాయింట్ బిల్ బ్రేకప్ కావాలి, సిక్స్త్ పాయింట్ KYC కావాలి, అది ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, క్యాన్సిల్ చెక్. మీ పాలసీ ఎక్కడ తీసుకున్నా హాస్పిటల్ బెడ్ మీద ఉన్న పర్సన్కి చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో. ఇప్పుడే హెల్త్ పాలసీ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో షేర్ చేయండి. క్లెయిమ్లో ఇంకా హెల్ప్ కావాలి అంటే 2NIDI టీమ్కి కాంటాక్ట్ చేయండి. మీతో మేము ఉన్నాం. స్టే సేఫ్, స్టే ఇన్షూర్డ్.